హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఎక్కడున్నారా అని చూస్తున్నారా? బంటి వాళ్ళ స్కూల్ దగ్గర, హనీకుట్టి వాళ్ళ స్కూల్ దగ్గర అయితే ఉన్నాను అనమాట. ఇవాళ వచ్చేసి అయితే థర్డ్ డే రోజు. ఇంకా ఇవాళ తెలుసా మీకు అసలు మార్నింగ్ అయితే ఏడవకుండా, సెకండ్ డే రోజు కూడా ఏడవకుండానే ఎక్కేసిండు కదా, ఇవాళ కూడా ఏడవకుండానే వాళ్ళ అక్క వాళ్ళతో అయితే బస్సు ఎక్కేసిండు. మరి క్లాస్లో ఏడ్చిండో ఏడవలేదో నాకైతే ఏం తెలియదు. ఇంకా ఇవాళ తెలుసా అసలు కాల్ కూడా చేయలేదు మేడము, ఏడుస్తున్నాడని చెప్పేసి. ఇప్పుడు ఎంత అవుతుంది తెలుసా అండి? 12:15 అవుతుంది. తీసుకెళ్ళడానికి వచ్చినాం. 12:30 వాడికి అయిపోతుంది. కానీ నాకు మనసు అసలు ఆగట్లేదు, ఏడుస్తున్నాడేమో ఏంటో అని. ఆల్రెడీ నేను మేడంకి కాల్ చేసిన, మేడం ఏడుస్తున్నారని. మేడం ఏం ఏడవట్లేదు మేడం, మీరు నేను కాల్ చేసినప్పుడే రండి అని చెప్పారు అనమాట. అందుకే కాల్ చేసినప్పుడే వద్దామని చెప్పేసి అనుకున్నా. కానీ ఇంకా 12:30 అవ్వస్తుంది కదా, తీసుకెళ్ళిపోదామని వచ్చినా అనమాట. ఏదో యాక్టివిటీ చేపిస్తున్నట్టున్నారు. ఇంకా మేము కనిపిస్తే ఏడుస్తాడని చెప్పేసి మేడం మీరు కనిపించకండి అని చెప్తున్నారు అనమాట. అందుకే ఇటు తిరుగుతున్నాము. ఇక స్కూల్ సైడ్ ఉన్నాం, స్కూల్ క్యాంపస్ దగ్గరనే ఉన్నాం అనమాట. ఇది హనీ వాళ్ళ బస్సెస్. ఎదగండి ఇక్కడైతే ఉన్నామన్నమాట. ఇంకా వెయిట్ చేస్తున్నాము. మా వారు కూడా వెనకాల చూస్తున్నారు. ఇప్పుడు ఇక లంచ్ టైం అవుతుంది 12:30కి. చూడాలి మళ్ళీ కనిపిస్తే ఏడుస్తారు కదా అని చెప్పేసి. మీకు ఆ రోజు స్కూల్ వీడియోలో అప్పుడు ఓన్లీ చిన్న గ్రౌండే చూపించిన. చిన్న గ్రౌండ్ ఇక్కడ ఇటు సైడ్ ఇది చిన్న గ్రౌండ్ చూపించిన అనమాట అప్పుడు స్కూల్ వీడియోలో. అప్పుడు అని వాళ్ళ వాళ్ళ సైన్స్ ఫేర్ అప్పుడు ఇగో ఇది ఉంది చూడండి, ఇది చిన్న గ్రౌండే చూపించిన మీకు అప్పుడు. ఇంకోటి పెద్ద గ్రౌండ్ ఇటు సైడ్ పక్క ఉంది. అదిగోండి ఇది పెద్ద గ్రౌండ్. అక్కడ గేటు కనిపిస్తుంది మీకు, ఆ గేటు పెద్ద గ్రౌండ్. అక్కడ పిల్లలందరూ ఆడుతున్నారు. ఆల్రెడీ పీటీ సార్ వాళ్ళకి ఆడిపిస్తున్నారు అనమాట. గ్రౌండ్ ఇది కూడా మంచిగానే ఉంటుంది చూడండి. గ్రౌండ్ మంచిగా వాష్ బేసిన్స్ అన్నీ ఉన్నాయి. గ్రౌండ్ అన్నీ ఉన్నాయి కదా, పెద్దనే ఉంది గ్రౌండ్. ఇది కూడా దీంట్లో ఆడిపిస్తారు, అలాగే అందులో కూడా ఆడిపిస్తారు. ఇది పెద్ద మంచిగా ఉంది గ్రౌండ్ ఉండాలండి స్కూల్స్కి, ఏదన్నా లేకుండా మంచిగా ఆడిపించడానికి అయితే. ఇంకా అంటే అన్నీ ఉంటాయి కదా, గ్రౌండ్ ఉంటే మంచిగా ఉంటుంది కదా. ఇంకా అందుకే అదిగోండి ఆ గ్రౌండ్లో అయితే పిల్లలందరూ ఆడుతున్నారు. ఏ క్లాస్ వాళ్ళు ఉన్నారో తెలీదు. ఇది ఇంకో గ్రౌండ్, పిల్లలందరూ ఆడుతున్నారు. వాళ్ళ పీటీ సార్ ఆడిపిస్తున్నారు వాళ్ళని. అదిగోండి లోపల ఉన్నారు సార్. ఇది పెద్ద గ్రౌండ్, ఇది కూడా చాలా పెద్ద ఉంటుంది. అదిగోండి అక్కడ బంటిని ప్రిన్సిపల్ టీచర్ పక్కన ఉన్నాడు. ఇది యాక్టివిటీ అటు ఇటు చూస్తున్నాడు. కనిపిస్తున్నాడా మీకు? అదిగోండి అటు ఇటు చూస్తున్నాడు. పాపం ఏం చేపిస్తున్నారో మరి వాళ్ళ యాక్టివిటీ వచ్చేసి. వాళ్ళ యాక్టివిటీ ఏం చేపిస్తున్నారు కానీ ఏది చేపిస్తున్నారు పాపం. 8:30కి వచ్చినాడు కొడుకు, 12:30 దాకా ఎట్లున్నాడో అసలు మీకు అనిపించట్లేదు కదా అసలు. అక్కడ టీచర్ పక్కన ఉన్నాడు, ఊరికొస్తున్నాడు. చూసిండు ఎట్లూరికొస్తున్నాడో చూడండి. అరే వచ్చినావా ఏం చేసినావే నువ్వు? డాడీ అగ్గో పప్ప దా లోపలికి. చూసినావా పప్ప, చూసినావా? ఇది చూడు ఏం చేసినావు నువ్వు స్కూల్లో ఇంతసేపు? ఏం చేసినావు? పోదామా? చలో పోదాం పద. ఓకే పద, మనము యాక్టివిటీ చేద్దామా? ఏదో యాక్టివిటీ చేద్దాం దా, కూర్చుందాం దా, యాక్టివిటీ చేద్దాం దా. అక్కడ కూర్చొని ఏం చేసినావు నువ్వు? కలరింగ్ వేసినావా? ఆహా, పప్ప కూడా వస్తున్నాడు. దా ఆడుకున్నాడు. ఇవాళ ఏడవలేదా? ఓకే ఇక్కడ కూర్చో. ఆయమ్మ తీసుకొస్తాను నీ బ్యాగులు, వాటర్ బాటిల్ తీసుకొస్తాను. ఇక్కడ కూర్చో, నీకు యాక్టివిటీ చేపిస్తారట. కూర్చో మెల్ల. పప్ప ఉంటాడు పక్కన ఉండు, నువ్వు పక్కన ఉండు. పప్ప ఉన్నాడు. ఓకే కూర్చో, నువ్వు పక్కన కూర్చో. అటు చూడు ఒక్కసారి చూడు. లాలా దాతాడట. మార్నింగ్ నుంచి బాగున్నాడు, ఇప్పుడు కొంచెం పడుకుంటున్నాడా? పప్ప నీకు చాకీ కొనిస్తాడంట, అది పెట్టంట. ఓ ఉంది మ్యామ్, ఉంది ఇక్కడ పెట్టున్నాను. ఇది పెట్టు, అక్కడ పెట్టు. కూర్చో ఇట్రా నాన్న, అక్కడ కూర్చో. బంటి అక్కడ కూర్చో. వెరీ గుడ్. ఎక్కడుంది? వెరీ గుడ్. అక్కడే పెట్టేసి అక్కడే ఉండని. గుడ్, సూపర్. ఏంది బంటిది యాక్టివిటీ? తీసుకో డాడీ. బంటిని బ్యాగ్లో పెట్టేద్దామా? పోదామా? ఇక అయిపోయిందా? బాయ్ చెప్పు మేడంకి, బాయ్ చెప్పు. మండే అమ్మ రేపు హాలిడే. ఏ
పద వెళ్దాంపా. ఇవాళ బంటి మొత్తం హాఫ్ డే మొత్తం ఉన్నాడు. గ్రేటే, సూపర్. ఏహే ఏడ్చినావా నువ్వు? అగో అక్క, హనీ అక్క, అగో హనీ అక్క తిన్నావా బెట్టా? ఇప్పుడే లంచా? చెల్లేది? చెల్లె పైననా? సరే మరి బాయ్ చెప్పు బంటి అక్కకి. బాయ్ చెప్పు నాన్న. బాయ్ అక్క. బాయ్ నాన్న, వెళ్తున్నాం. బాయ్, తిను, లంచ్ చేయి. సరే బాయ్. నేను ఎక్కనా? నేను రాను, నువ్వు వెళ్ళు. అక్కడ కూర్చోనా? సరే సరే పద. సండే రోజు స్కూల్ అయిపోయింది, వెళ్ళిపోతున్నాం బంటి. ఇది చూడు, ఇది చూడు నాన్న. అయిపోయింది స్కూల్. ఏ థర్డ్ డే రోజు ఇవాళ అయితే హాఫ్ డే మొత్తం ఉన్నాడండి. అసలు మస్తు అనిపిస్తుంది నాకైతే. ఎంత ఏడుస్తున్నాడు కావచ్చు, కానీ మనకి చెప్తారా? ఇక కొంచెం బాగా, ఒకవేళ బాగా ఏడిస్తే మనకి చెప్తామన్నారు, కానీ ఇంకా మా నార్మల్గానే ఏడిస్తే చెప్పాలి కదా మనకి. ఇక కొంచెం ఏడ్చి ఉంటాడు, తర్వాత ఏదో చెప్పి ఊరుకోబెట్టుంటారు. స్నాక్స్ కూడా మొత్తం తిన్నాడు అని చెప్పారు. స్నాక్స్ కూడా అన్నీ తిన్నాడట. ఇంకా ఇక ఇవాళ రేపైతే సండే, ఇక హాలిడే, ఇక ఫుల్ హాలిడే అనమాట. కదండి, హాలిడే. సరేనా? బాగుంటుంది క్లాస్లో అయితే, చాలా బాగుంటుంది. అయితే హనీకుటి వాళ్ళ ఆ రోజు స్కూల్ డ్రెస్ ఇచ్చినాం కదా, ఇంకా అదైతే తీసుకోవడానికి వచ్చినాం అనమాట. స్కూల్ నుంచి డైరెక్ట్ ఇక్కడ షాపింగ్ మాల్కి వచ్చినాం తీసుకోవడానికి. ఆల్రెడీ రెడీ అయిపోయిందంట హనీకుటి వాళ్ళ స్కూల్ డ్రెస్. ఇంకా తీసుకుని వెళ్ళిపోతాము. ఏమైంది, లేరటనా? లేరటనా? సరే. అండ్ అలాగే స్కూల్ డ్రెస్సెస్ 2 కూడా కుట్టించాను. అవి 2 ప్యాంట్, హనీకి ప్యాంట్ 5th క్లాస్ నుంచి ప్యాంట్ ఫుల్ షర్ట్. హనీ స్కూల్ డ్రెస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా పీటీ డ్రెస్ అంటే ఇంకా 4 డేస్కి ఇస్తారట. అప్పుడు వచ్చి తీసుకెళ్తాను. బిల్ పీటీ డ్రెస్ చేసుకోండి. ఓకే ఫైన్. పోదామా? ఇదిగోండి, ఇక్కడ స్కూల్ డ్రెస్సెస్ తీసుకొని తర్వాత ఇక్కడైతే మోర్కి వచ్చినాం వాటర్ మిలన్ తీసుకోవడానికి. బంటి ఏం తీస్తున్నావు? మనకి వాటర్ మిలన్ కావాలని ఒకటే ఏడుస్తున్నాడు, అందుకే వాటర్ మిలన్ తీసుకొని వెళ్తామా. ఏం తీస్తావు? అదొకసారి చూడు కదా. ఏంటిది? చిప్స్ డబ్బా తెచ్చుకున్నావా? సరే సరే. అదే కింద చూపించిన కదా, అది దిగి కదా. బాగాలేదు, అక్కడ పెట్టయిపోయినా దేకనుక చూసి తింటున్నావా? డైరీ మిల్క్ తింటున్నావా? తీసుకొని తినేస్తున్నాడు. ఇది తీసినా కదా, ఓకే. మొత్తం కొంచెం పైకి తీసుకో. మొత్తం తీయద్దు, అంటుతుంది. ఇట్లా తిను, ఇట్లా తిన్నాక ఇంకా తీద్దాం. ఇట్లా తిన్నాక తీద్దాం. తిను, అది తిను, ఓకేనా? పోయిందా? పప్పు పోయిండు దా. వెళ్ళిపోయిండ్రు. యాపిల్స్ ఎంతకు ఉన్నాయి? ఇక్కడ యాపిల్స్, ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి. అవద్దు వేరేది. ఇక్కడైతే ఇక్కడికి వచ్చి అయితే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అయితే తీసుకెళ్దాం అనుకుంటున్నాం. బన్నీ టమాటాలు లేవు, తీసుకుందామా టమాటా. ఇక్కడైతే బయట అయితే టమాటాస్ 80 ఉన్నాయి కదా, ఇక్కడైతే 69 ఉన్నాయి. అక్కడ బనానా అక్కడదే. సరే తిను. సరే అక్కడదే పప్ప టమాటా. సరే ఇక్కడదే డాడీ, తిను 2 kgs సరిపోతాయి. 2 kgs చాలు. మళ్ళీ ఇంకేం కావాలి? ఫ్రూటా? అబ్బా, అక్కడ బనానాస్ కూడా తీసుకుంటున్నాం. ఇంకా బంటికి ఇంకేమో కావాలంటున్నాడు. ఏం కావాలి? ఫ్రూట్సా? జ్యూసా? ఏ జ్యూస్ కావాలి? పప్పు వస్తున్నాడు, పప్పు వచ్చినాక తీసేస్తాడు. ఇక్కడ బిల్ అయితే వేసేస్తున్నారు. మా వాడు పెప్సీ తీసుకొని తాగుతున్నాడు. బంటి అయితే బిల్లు కూడా అయిపోతుంది, బిల్ వేస్తున్నాడు. బనానాస్, టమాటో, అలా వాటర్ మిలను ఇంకా అన్నీ. బాగుందా బంటి? ఎట్లుంది పెప్సీ? బాగుందా? సూపరా? ఓకే. ఇది నాన్న ఇంటికి వెళ్ళి తాగుదాం. ఓకే, ఇక ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ మోర్లో అయితే అన్నీ తీసుకున్నాం సామాన్లు. ఇంటికి వెళ్ళిపోతున్నాం. దాంట్లో దొరకదు, దాంట్లో ఎక్కడ దొరుకుతుంది? కిరాణంలో ఏం దొరకదు అది. చెల్లపా వచ్చేసినాం. బ్యాగ్ ఏది? నీ స్కూల్ బ్యాగు? అయ్యో బాగా స్కూల్ బ్యాగ్ ఏది? కథం, రిలయన్స్ మాటలోనే మర్చిపోయినాం. పోండి, తేపోన్నాడు. అయ్యో బ్యాగ్ ఆడే మర్చిపోయినాం రా. దా
మా లెక్క ఉండాలి. మా వారు అక్కడ పెట్టిండ్రు, అక్కడే పెట్టేసి వచ్చిండ్రు. అక్కడ రిలయన్స్ మాటల సామాన్లు తీసుకున్నాం కదా, టమాటాలకి మాటలు. స్కూల్ బ్యాగ్ బంటిది అక్కడే మర్చిపోయి వచ్చిండు చూడండి. అందులోనే ఇంకా సామాన్ హనీ స్కూల్ డ్రెస్ ఉంది, బంటి స్కూలు సంబంధించినవి అన్నీ ఉన్నాయి. అన్నీ అక్కడే మర్చిపోయి వచ్చేసిండ్రు. స్కూల్ బ్యాగే మర్చిపోయింది అక్కడ. కొందరు పో మరి తిరగడానికి వెళ్తున్నారు, మర్చిపోయారు బ్యాగ్ని అక్కడే. ఇంకా పద డాడీ ఇంట్లోకి వెళ్దాం పద. ఇదిగోండి మొత్తానికి అయితే బంటిని స్కూల్ వాటర్మిలన్ తింటావా? సరే కట్ చేద్దాం. బంటిని అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చేసినాం అనమాట. ఇంకా వచ్చేటప్పుడు సరే కట్ చేసి ఇస్తా. బంటిని అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చినాం. ఇంకా అలాగే హనీ కుట్టి వాళ్ళ స్కూల్ డ్రెస్ కూడా కుట్టేసారు, అది కూడా తీసుకొచ్చాం. సరే సరే అలాగే రిలయన్స్ మార్ట్కి వెళ్ళి ఇంకా సామాన్లు తీసుకున్నాం. బంటి స్కూల్ బ్యాగ్ అక్కడే స్మార్ట్లోనే మర్చిపోయచ్చు తీసుకురావడానికి వెళ్ళిరుతాను అయితే. సరే డాడీ బంటికి అయితే వాటర్మిలన్ కావాలట. ఇంకా ఇవాళ అయితే బ్లాగ్ ఇదే. బ్యాగ్ తీసుకొచ్చారో లేదో తీసుకొచ్చినాక మీకు పెడతా, అది ఉందో లేదా. సరే పప్ప వచ్చేసిండు, పప్ప వచ్చిండు. మేము వాటర్మిలన్ కట్ చేసుకొని వచ్చేసరికి పప్ప బ్యాగ్ తీసుకొచ్చేసిండు. బ్యాగ్ ఉందా లేదా? ఉంది. తీ డాడీ తీ. బ్యాగ్ ఏది మరి? అయ్యో బ్యాగ్ ఏది? లేదు పోయిందా? ఏంటి నువ్వు ఉంటుంది అని అన్నావు కదా, ఏది బ్యాగు? నువ్వు ఇంత సింపుల్గా ఏమి ఉండవులే. అది అక్కడ కనిపిస్తుంది బయట బంటి అక్కడ ఉంది చైర్ పైన. నీ బ్యాగ్ తీసుకురా ఇక. మరి పోయిందన్నావు. ఎట్రా నాన్న ఎట్రా. బ్యాగ్ అయితే తీసుకొచ్చేసిండమ్మా. భయపడ్డా నేనైతే బ్యాగ్ ఎక్కడ పోతుందని. మళ్ళీ ఏంటి తీయండి సామాన్ది. దాంట్లో ఏదో సామాన్ ఉంది కదా, హనీ స్కూల్ డ్రెస్ ఉంది కదా, హనీ స్కూల్ డ్రెస్ ఉంది, ఇంకోటి ఏదో పెట్టినావు కదా. అంతేనా? ఓన్లీ హనీ స్కూల్ డ్రెస్సేనా? తీసే ఆగు డాడీ. బంటి లంచ్ స్నాక్స్ తిన్నాడా చూడు, చెక్ చేయి. బంటి స్నాక్స్ తిన్నాడా? ఏది 2 బాక్సులు ఉండే కదా బంటి. స్నాక్స్ తిన్నాడు. ఏం తినలేదు. అయ్యో ఏదో తిననట్టున్నాడు కదా. చిప్స్ తినేసిండు, దోశ తినలేదా? ఏది దోశ తినలేదా నాన్న? తింటావా? చిప్స్ తినేసిండా? చిప్స్ తినేసిండు, దోశ తినలేడు. ఏది దోశ తినలేదా నాన్న? స్నాక్స్ టైంలో తినేసాయి. మరి ఇప్పుడు తినేసాయి. ఇగోండి దోశ తింటున్నాడు, తీసుకొచ్చింది. చిప్స్ పెడితే చిప్స్ తినేసిండు, దోశ తినలేడు, ఇప్పుడు తింటున్నాడు. అయ్యా అయ్యా. బంటి 3rd డే స్కూల్ కూడా మంచిగా కంప్లీట్ అయిపోయింది. ఇవాళ హనీ కలిసింది స్కూల్లో, కానీ కుట్టి కలవలేదు. ఇంకా వాడైతే స్నాక్స్లో చిప్స్ పెట్టించిన, చిప్స్ తినేసిండు. మళ్ళీ దోశ పెట్టించిన, అది తినలేదు. కానీ ఇంకా దోశ ఇప్పుడు తింటున్నాడు. ఇంకా స్కూల్ నుంచి వచ్చేటప్పుడు అయితే అంటారు హనీ వాళ్ళ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు హనీ స్కూల్ డ్రెస్ మొన్న ఇచ్చిండే, అది కుట్టియడానికి అది తీసుకొచ్చినాము. అలాగే రిలయన్స్ మార్ట్కి వెళ్ళి సామాన్లు తీసుకొచ్చినాము. ఇంకా ఇప్పుడైతే మెల్లగా అదంతా పెట్టుకోకట్లా, మంచిగా తిను. అట్లా పెట్టుకుంటారా? మంచిగా తిను. టీచర్స్ అయితే అంటున్నారు ఏం ఏడవట్లేదు మేడం, బాగుంటున్నాడు అని అన్నారు అనమాట. ఇంకా ఒకవేళ బాగా ఏడుస్తే అప్పుడు చెప్తామని అన్నారు. కానీ ఇప్పుడైతే ఓకే ఉంటున్నాడట. ఇవాళ మార్నింగ్ 8:30కి వెళ్తే 12:30 వరకు ఉన్నాడండి. హాఫ్ డే మొత్తం ఉన్నాడు. థర్డ్ డేకే 12:30 దాకా ఉన్నాడండి. అసలు నేనైతే నమ్మలేదు, ఎందుకంటే రోజు నాతోటే ఉండేవాడు. ఒకటేసారి ఇంకా ఫుల్ డే హాఫ్ డే మొత్తం ఉన్నాడంటే గ్రేటే కదా. మస్తు హ్యాపీగా అనిపించింది. ఒకసారి బాధ అనిపించింది పాపం. వాడికి నిద్ర వస్తుందట 11, ఎందుకంటే ఇంట్లో ఉన్నప్పుడు 11:30 నుంచి 11 or 11:30 వరకు. వాడు మార్నింగ్ 6కే లేస్తాడు కదా, 6 or 6:30కి. మళ్ళీ మార్నింగ్ 6:30కి అట్లా లేస్తే 11:30 వరకు మళ్ళీ పడుకుంటాడు అనమాట. 11:30 or 12 వరకు అట్లా పడుకుంటాడు. వాడికి నిద్ర వస్తున్నట్టుంది. మార్నింగ్ బాగా హుషారు ఉండేనంట. 11 తర్వాత నుంచి కొంచెం స్లీపీగా ఉన్నాడు. కొంచెం నిద్ర పడుకుంటాడా అండి రోజు ఈ టైంలో అని అడిగారు అనమాట. అవును మేడం, రోజు 11:30 వరకు 12 వరకు వాడు పడుకుంటాడు అని అంటే అదే డల్గా ఉన్నాడు అని చెప్పారు. తర్వాత ఇవాళ యాక్టివిటీ ఒకటి చేయించారు వాళ్ళకి, స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్ అని. అదొకటి యాక్టివిటీ చేయించుకొని అయితే తీసుకొచ్చినాం అనమాట. బంటిది 3rd డే రోజు స్కూల్ అయితే మంచిగా హ్యాపీగా అయిపోయింది, మంచిగా పోయి వచ్చిండు అనమాట. ఇది అనమాట బ్లాగ్ వచ్చేసి వాళ్ళది. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బంటి, బాయ్ చెప్పు. బాయ్. అబ్బా పడ్డాడు చూసినావా? క్లైమాక్స్ మాది చూసిరా, నా క్లైమాక్స్ లాస్ట్కి. బాయ్.